హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో నేను ఇంత ఎక్సైటెడ్గా ఎందుకున్నానంటే నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యానన్నమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఆబ్వియస్లీ ఉంటారు. సో అది అయిపోగానే నేను రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాను. సో అక్కడ నేను పాస్పోర్ట్ మర్చిపోయాను. అదొక్కటి నాకు ఎంత కోపం వచ్చిందంటే ఎందుకు అసలు పాస్పోర్ట్ మర్చిపోయానా అనేసి. సో అక్కడ నా పని ఆగిపోయింది. బట్ నెక్స్ట్ డే వెళ్ళి పని మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఆబ్వియస్లీ లైసెన్స్ వచ్చాక ఖుషీలో పార్టీ చేసుకుంటాం కదా. సో నేను నా ఫ్రెండ్ రిచ్ అండ్ చార్లీస్ రెస్టారెంట్కి వెళ్ళాము, ఇటాలియన్ రెస్టారెంట్. అంబియన్స్ ఓకే ఉంది, బట్ నాకు నచ్చిన పార్ట్ మీకు చెప్తాను ఇప్పుడు. సో మేము ఆర్డర్ చేయగానే వాళ్ళు మాకు ఏ అమెరికన్ ఆర్ ఇటాలియన్ రెస్టారెంట్ బన్ అండ్ బటర్ కంపల్సరీ ఇస్తారు. ఆ బన్ నాకు చాలా నచ్చుతుంది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా. బట్ ఇక్కడ కొత్తగా సాలెడ్ ఇచ్చారు. నేను యూఎస్కి వచ్చినప్పటి నుండి నాకు సాలెడ్స్ అంటే పిచ్చి పట్టింది, ఎందుకో తెలియదు. బట్ నేను తిన్న సాలెడ్లో ఈ సాలెడ్ ది బెస్ట్ అనిపించింది నాకు. ఏం కలిపారు అసలు కానీ చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ నాకు బన్ అంటే చాలా ఇష్టము. ఈ రెస్టారెంట్లో ఇచ్చేది ఆ బన్ కోసం, కాంప్లిమెంటరీ బన్ కోసమే నేను వెళ్తాను మ్యాక్సిమమ్. సో ఆఫ్టర్ దాట్ మేమేమో ఆర్డర్ చేసుకున్నామంటే చీజ్ గార్లిక్ బ్రెడ్. ఈ చీజ్ గార్లిక్ బ్రెడ్ ఎంత బాగుందంటే డామినోస్లో కూడా ఇంత బాగుండదు, అంత బాగుంది. అండ్ దాని తర్వాత ష్రింప్ క్రీమీ పాస్తా చేసుకున్నాము. ష్రింప్ క్రీమీ పాస్తాలో ఏంటంటే ష్రింప్ ఉడకబెట్టి ఇచ్చారనుకుంటాను. స్మెల్ అలానే ఉండిపోయేసరికి మా ఫ్రెండ్కి అంతగా స్మెల్ పడలేదు. సో ఎక్స్చేంజ్ చేస్తారా, కెన్ యూ ప్లీజ్ ఎక్స్చేంజ్ అంటే దే ఆర్ సో స్వీట్. ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారు చికెన్కి. చికెన్ కూడా ఉడకబెట్టే ఇచ్చారు, బట్ స్మెల్ రావట్లేదు. అందుకనే మంచిగా తిన్నామన్నమాట. ఫుడ్ వాజ్ టూ గుడ్, ఎస్పెషల్లీ చీజ్ గార్లిక్ బ్రెడ్. మీరు రిచ్ అండ్ చార్లీస్కి వెళ్తే చీజ్ గార్లిక్ బ్రెడ్ కంపల్సరీ ఆర్డర్ చేయండి, ది బెస్ట్ అని చెప్తాను. సో నేను ఇంకా మళ్ళీ విజిట్ చేస్తే వేరే ట్రై చేస్తాను ఈసారి. సో మేమైతే మోస్ట్ సెల్లింగ్ ఇది తీసుకున్నాము. చాలామంది రివ్యూస్లో ఇదే క్రీమీ పాస్తా చెప్తే ఇది తీసుకున్నాము. సో మీరు ఫుడ్ తీసుకునే ముందు రివ్యూస్ ఏ ఫుడ్కి ఎక్కువ ఉందో అదే తీసుకొని తినండి, బెస్ట్ ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు. సో దట్ డిసప్పాయింట్ అవ్వరు. మేమైతే అలానే చేస్తాము, ఎందుకంటే మనకు తెలియదు కదా ఇటాలియన్ అమెరికన్ గురించి. సో రివ్యూస్ చేసే తినండి, సో దట్ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని మాత్రం కంపల్సరీ కొట్టండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైసెన్స్ డ్రైవింగ్ మీకు ఫుల్ వీడియోలో పెడతాను. సీ యూ, బాయ్ బాయ్.